హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ వనిత. ఈ రోజున మనం శివరాణి గారి ఇంట్లో గార్డెన్ విజిట్కి అయితే వచ్చామండి. మనం వన్ ఎర్త్ వన్ లైఫ్ టీమ్ మెంబర్స్తో మన అడ్మిన్ లీలాకుమారి గారితో మనం ఈ గార్డెన్ విజిట్కి అయితే వచ్చాము. ఇప్పుడు వారి డాబా పైన ఉన్నటువంటి చామంతి మొక్కలు అనే దానికంటే చామంతి వనం అని చెప్పొచ్చునేమో అండి. ఆల్మోస్ట్ ఇది నర్సరీ లాగే ఉందండి చూడటానికి. గార్డెన్ అనే దానికంటే దీన్ని ఒక నర్సరీ అనొచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫ్లవర్ షో అని కూడా చెప్పొచ్చునండి. ఫ్లవర్ షోకి ఏమాత్రం తీసిపోకుండా ఆ విధంగా ఉన్నాయి చామంతులు ఇక్కడ. అసలు లెక్క పెట్టడం కూడా కష్టమండి. వీటిని దాదాపు ఒక 30-50 కలర్స్ అయితే ఉంటాయేమోండి. అసలు చామంతులు ఎండిపోతే కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇది అసలు ఒక రంగుని మించి ఒక రంగు ఉన్నాయండి ఇవి. ఇవన్నీ కూడా మన గ్రూప్ ఆర్డర్లో ఇచ్చిన 19 కలర్స్లో కొన్ని వెరైటీస్ అండి ఇవి. చామంతి కుండీలు అనే దానికంటే వీటిని ఫ్లవర్ బొకేస్ అని మనం అనొచ్చు. అసలు వీటికి ఆకులు అయితే కనిపించట్లేదండి. ఎక్కడ చూద్దామన్నా గార్డెన్ అంతా కూడా పువ్వులు, బటర్ఫ్లైస్. ఎక్కడ చూసినా మనకి ఇవే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. అసలు మొక్కలన్నీ పెడతారు చూసారు. అది పెట్టి మ్యాచింగ్ అట్లా పట్టుకుని దిగలాగితే ఎవరన్నా తీమని ఒకటి కానీ నిజంగా 2 కలర్స్ అట్లా ఉంది. కేశవర్తిని అండి ఇది. ఆల్రెడీ విత్తనాలు కూడా వచ్చినాయి. విత్తనాలు మొలుస్తాయి. ఇదే ఇది ఏం మొక్క అండి? ఇది దురంతా తీసుకుంటా బాగుంటాయి. ఫ్లవర్స్ దగ్గరగా తీసుకుంటే 3 వెడీనియమ్స్ అండి. సూపర్ కలర్స్ అన్నీ కూడా అండి. అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఈ కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడానండి. ఈ ఫ్లవర్ అయితే చూడండి, చాలా బాగుందండి. ఇది లెమన్ ఎల్లో డబుల్ షేడ్ కదండి. ఇది పింక్లోకి మారుతుంది. అవును, పోయింది అది. అసలు ఇంకా మంచి కలర్స్. అసలు నా చూస్తే అసలు అంతకుముందు తీసిన పిక్స్ అయితే అసలు మందారం అయితే చూడండి ఎంత మంచి కలర్. ఇది వెడీనియం వెరైటీస్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అండి. ఇది దేని అందం దాందే అని చెప్పవచ్చును. అసలు పువ్వులు లేని ఏడీనియమ్స్ కూడా ఎంత అందంగా ఉంటాయండి చూడటానికి. చిన్న సైజు మరుగుజ్జు వృక్షాల్లాగా ఉంటాయి ఇవి. ఈ కలర్ అయితే చూడండి, సింప్లీ సూపర్. ఒక్కొక్క కలర్ కూడా అసలుకి అబ్బా, అసలు ఈ ఏడీనియం అయితే ఎంత బాగుందండి ఈ కలర్. అన్నీ కూడా మొక్కలన్నీ కూడా దేనికదే అన్నీ ఆర్గనైజ్డ్గా అయితే చదివారండి. ఈ మొక్కలు పెంచడంలోనే వారి యొక్క శ్రద్ధ అనేది కనిపిస్తుంది. చూడండి ఈ ఫ్లవర్ ఎంత బాగుందో. ఇది ఎల్లో వైట్ చారలతో చుట్టూ బార్డర్, పింక్ బార్డర్ అయితే వచ్చిందండి. కాశీరత్నాలు, అలాగే కాకరలు. ఈ కాకరలు చూడండి అన్ని కాయలు అయితే ఉన్నాయి. దాదాపు ఒక డజన్ కాయల వరకు ఉన్నాయండి ఇవి. బంతి చెట్లు. ఈ క్యాక్టస్ అయితే చూసారు కదండి. ఇది దీని వయసు వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అంటండి. ఇది ఈ మొక్కను మార్చడం కూడా చాలా కష్టమని ఆవిడ అంటున్నారు. పెద్ద సైజు ఫుట్బాల్లా ఉందండి ఇది. దీనికి ఫ్లవరింగ్ కూడా వచ్చిందంటండి. వాటర్ యాపిల్ ట్రీ అండి ఇది. అలాగే ఇక్కడ వంగలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడాను ఇది రోజు వంగ అన్నారండి. ఇది
చారలు ఉన్నాయి వీటికి. అలాగే ఈ మందారాలు చూడండి ఇవి. ఈ వంగలో ఇది ఇంకొక వెరైటీ అండి. ఇది విత్తనాల కోసమని అయితే ఉంచారంటండి వారు. ఈ కలర్ చూడండి, ఇది ఎంత బాగుందో ఇది వంగ. ఇది ఒక రకం అండి. ఇది మిర్చి మందార అండి ఇది. అలాగే పాదు వెరైటీలు అండి ఇవన్నీ. చిక్కుడు, మన వయసు ఎల్లో చామంతి అండి ఇవి. మన ఆహారం ఇప్పుడన్నా మంచిది తీసుకోవాలండి అని చెప్పి చెప్తున్నారు. అసలు చామంతులు చూస్తుంటే వాటి దగ్గరే నిలిచిపోవాలని అనిపిస్తుందండి, అంత అందంగా ఉన్నాయి ఇవి. ఎవరు వచ్చి మా గార్డెన్ చూడండి అస్సలు కింద పెట్టాలంటారా? నేను పెట్టాలండి. ఏంటది ఉన్నారు కనపడలేదు కదా దీనికి. కనపడలేదని కిందకి వెళ్ళారని ఒక్కళ్ళు వెళ్తారని వెళ్ళారు. ఫోన్ చెక్ పెట్టుకుంటామండి. చామంతి అండి. మనం ఇప్పటిదాకా అన్ని చామంతి వేరియంట్స్ చూసాం కదండి. చూడండి, ఇదైతే సేమ్ బొకేలాగే ఉందండి. ఎంత కలర్ఫుల్గా ఉందండి. మన గ్రూప్ ఆర్డర్లో పెట్టుకున్న చామంతి 19 వెరైటీస్లోంచి ఇది ఒకటి. అసలు ఆకులు కనిపించకుండా మొత్తం చెట్టు అంతా కూడా పూలే వచ్చిందండి. శివరాణి గారి గార్డెన్లో ఉన్న చామంతి వెరైటీస్ అయితే మనం ఇప్పటిదాకా చూసాము. మనం ఇప్పుడు కిందన వారి ఇంటి దగ్గర వారి పెరట్లో ఉన్నటువంటి వెరైటీస్ని చూద్దామండి. మీరు కూడా ఈ పూలన్నీ చూసి చక్కగా ఆనందించి ఉంటారని అనుకుంటున్నాను. నాకైతే అసలుకి చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడి నుంచి వెళ్ళాలని అనిపించట్లేదు, అయినా మరి మనం వెళ్ళాలి, తప్పదు. మనం ఇప్పుడు పైన గార్డెన్ అంతా చూసి కిందకైతే వెళ్తున్నామండి. ఈ మెట్ల మీద కూడా వారు రకరకాల మందారాలు అనేది పెట్టారండి. డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అండి చక్కగా పూసి. మీరు దిగండి. ఇప్పుడు మనం కిందన వారి ఆవరణలో ఉన్నటువంటి మొక్కల దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఈ మెట్ల మీద కూడా చాలా చక్కగా నీట్గా ఎంత చక్కగా పేర్చారో చూడండి. ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి, ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ. అసలు ఇవి కూడా పువ్వులు మించిపోయి ఉన్నాయండి. అన్ని ఆకులు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం పైన డాబా మీద ఉన్నటువంటి చామంతి మొక్కలను చూసి వచ్చాం కదండి. కిందన వారి ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలను అయితే చూద్దామండి. ఇది జామ చెట్టు, దీని పక్కనే ఒక మామిడి చెట్టు ఉందండి. ఈ మామిడి చెట్టు చుట్టూ కూడా వీరు చక్కగా ఇలా బ్రహ్మకమలాలను అయితే ఏర్పాటు చేశారు. ఇవి బ్లూమర్స్ అంటండి. ఇవి దాదాపు ఒక్కొక్క చెట్టు 70 పువ్వుల దాకా పోస్తుందని శివరాణి గారు చెప్పారు. రాధాకృష్ణులు అండి, ఎంత చక్కగా చూడముచ్చటగా ఉన్నారో ఈ రాధాకృష్ణుల విగ్రహం. వీటి చుట్టూ కూడా రంగురంగుల పూల మొక్కలు కాకుండా వీరు ఇండోర్ ప్లాంట్స్ అయితే అమర్చారండి. అలాగే ఈ రాధాకృష్ణుల బొమ్మకి ఒక డూమ్ అయితే ఏర్పాటు చేశారు పైన. అసలు చాలా చక్కగా ప్రతి మొక్కని కూడా శ్రద్ధగా అన్నీ ఒకదాని పక్కన ఒకటి పేర్చి ఏదో పెంచుతున్నాము అన్నట్టు అనేది లేకుండా చాలా ఆర్గనైజ్డ్గా అయితే సదిరారండి ఇది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మొక్క వయసు కూడా దాదాపు 3 నుంచి 4-5 ఏళ్ళు లేదా 10 సంవత్సరాలు అలాగే ఉన్నాయండి. ఏదో ఏ మొక్క కూడా నిన్న మొన్న పెంచిన మొక్క కాదండి. ఇవన్నీ కూడా చాలా వయసు ఉన్నటువంటి మొక్కలు ఇవి. చూడండి పాట్ హ్యాంగ్స్ అయితే చూడండి
ఏదో ఒక ప్లాస్టిక్ టబ్లో వేసేసినట్టు కాకుండా వీటికి కూడా ఆవిడే స్వయంగా పెయింటింగ్ అయితే చేసి చక్కగా ఇలా హ్యాంగ్ చేశారండి. వీటికి కట్టినటువంటి ఈ ప్లాస్టిక్ వైర్ కూడా వారే తయారు చేసుకున్నారండి. బయట వైర్ కొని తెచ్చి ఈ విధంగా ముడులైతే వేసి ఈ ఉట్టి లాంటి దాన్ని వారే తయారు చేసుకున్నారు. గార్డెన్ పని అంతా కూడా వారే చేసుకుంటారండి. అంతాను దాదాపు 2-3 గంటలు అయితే ఈ గార్డెన్ పనిలో వారు గడుపుతారని చెప్పారు. చూడండి ఇది ఎంత బాగుందో అసలుకి, ఇది చక్కగా. ఈ చెట్టు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇందులో. ఈ చెట్టులో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. రెడ్ కలర్, ఎల్లో, గ్రీన్, 4-5 కలర్స్ అయితే ఉన్నాయండి ఇవి. దీని పక్కన ఉన్న ఈ చెట్టు. ఇక్కడ గౌతమ్ బుద్ధ ఉన్నారండి. ఈ గౌతమ్ బుద్ధుని కూడా ప్లాంట్స్ అన్నీ చక్కగా పెట్టి డెకరేట్ చేశారు. డాలియాస్ ఇంకా బడ్స్ తోటి ఉన్నాయండి ఇవి, ఇంకా పుయ్యలేదు. ఈ కంటైనర్స్ చూడండి ఇక్కడ, ఈ వేస్ట్ కంటైనర్స్ అండి, ఆయిల్ టిన్స్ ఇవి. వీటిని కూడా పెయింట్ చేసి చక్కగా కనకాంబరాలు అయితే పెట్టారండి. ఇది గ్రౌండ్ ఆర్చిడ్ అండి. ఇది పువ్వులు అయితే ఆల్రెడీ పూసేసినవి. మామిడి చెట్టు అండి, ఫుల్గా పూతతోటి అయితే ఉంది. శివరాణి గారి మొక్కలే కాదండి, వారు మనకి చక్కటి కాఫీనిచ్చి, వారి మొక్కల్లాగే ఆ కాఫీ కూడా చాలా చక్కటి రుచిగా ఉంది, మంచి ఫ్లేవర్ తోటి ఉంది. నేను కూడా తీసుకున్నది, ఎప్పుడు తాగని కాఫీ, ఈసారి నేను కూడా తాగా. థ్యాంక్స్ అండి, చాలా బాగుంది మీ కాఫీ. ఇవన్నీ ఇక్కడ కోలీస్ వెరైటీస్ అండి. ఇవన్నీ చూడండి ఎంత. ఇవి వచ్చి క్యాక్టస్ అండి. దేనికి అదే సపరేట్ సెక్టార్స్ లాగా ఏర్పాటు చేశారండి అసలుకి. ఇక్కడ కూడా ఈ గౌతమ్ బుద్ధ బొమ్మ, 2 పింగాణి ఎలిఫెంట్స్. ఇక్కడ వీరు ఒక స్పెషల్ ఉందండి ఈ వీడియోలోని. ఏంటండి అది గమనించారా మీరు? ఇక్కడ నిలువుగా కనిపిస్తున్నటువంటి ఈ చూడండి ఒకసారి, వాటికి సపోర్ట్గా పాడైపోయినటువంటి ట్యూబ్లైట్స్ని అయితే వారు సపోర్ట్ని ఇచ్చారండి. పాడేయవలసిన వస్తువులు కూడా ఈ విధంగా వాడచ్చు అనేది వారు గార్డెన్లో అయితే చూస్తున్నాము. అలాగే ఇక్కడ ఇది చూడండి, ఇది వారు ఎంతో ప్రేమతో పెంచుకున్నటువంటి వారి ముద్దుల, వారి ప్రేమకు సాక్ష్యమైనటువంటి వారి ఇంట పెరిగిన, దీని పేరు కిట్టు అండి. ఇది భౌతికంగా వారితోటి లేకపోయినా మానసికంగా ఎప్పుడు కూడా వారితోటే ఇది ఉందండి. ఇది చూడండి ఇక్కడ, ఇది ఒక ఆయిల్ క్యాన్ అండి. దీనికి వినాయకుడి రూపం అయితే ఇచ్చి ఇలా డెకరేటివ్ పీస్ కింద వారు గార్డెన్లో అయితే వాడారు. ఇక్కడ హ్యాంగ్స్ చూడండి, అసలు వీటి పేర్లు కూడా చెప్పడం కష్టమండి. ఏంటనేది మనకి పేర్లు కూడా తెలియదు. అన్ని రకాలైతే ఉన్నాయండి, అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఇవన్నీ కూడా స్పైడర్ ప్లాంట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడైతే ఇవి ఆర్చిడ్ ప్లాంట్స్ అండి. ఈ ఆర్చిడ్స్కి ప్రత్యేకంగా ఒక ఫ్రేమ్ అయితే చేయించారు ఈ విధంగా. అయితే క్యాక్టస్ అండి ఇవి.